సార్ ఇంకోటి సార్, ఆంధ్రప్రదేశ్‌కి వద్దాం. తెలంగాణకి సంబంధించి ఇప్పటిదాకా మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ ఈ 20 సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్‌లో ఇంత, ఇంత ఉత్కంఠ అసలు ఈ ఇన్ 82% వరకు పోలయింది 2019తో పోల్చుకుంటే. రిజల్ట్ కోసం జూన్ 4న రిజల్ట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. గత కొన్ని దశాబ్దాలుగా జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నారు. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటే ఉప్పల్ లక్ష్మణ్ ఏం చెప్తారు? ఇప్పుడు మూడ్ ఆఫ్ ది స్టేట్ మనం గమనించినప్పుడు హ్మ్. ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడుతుంది. ఓకే. మనం ఎవరితో మాట్లాడినా కూడా హ్మ్. 10 మందితో మనం మాట్లాడితే 6, 7 మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి. ఓకే. కాబట్టి మూడ్ ఆఫ్ ది స్టేట్ తెలిసిపోయింది. అంటే ఈ 3 ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుందనుకోవచ్చు. అదే చెప్తున్నాను, తెలిసిపోయింది. హ్మ్. తెలిసిపోయినప్పుడు ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ గిన తగ్గిపోయి ఉంటే హ్మ్. ఏ 60%, 62% జరిగి ఉంటే అది ప్రభుత్వానికి ప్లస్ అవుతది. ఈ యొక్క ఏదైతే వ్యతిరేక ఓటు శాతం ఉందో హ్మ్. వాళ్ళందరూ కూడా పోలింగ్‌కి ఊరికే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తిడుతుంటారు గానీ పోయి ఓటెయ్యరు. అవును. సో, భయపడో లేకపోతే పోతే పోనీలే మనకెందుకు అని చెప్పి పోలింగ్ కేంద్రాలు పోకుండా ఇంట్లో కూర్చుంటేనో పోలింగ్ పర్సెంటేజ్ పడిపోవాలి. హ్మ్. పడిపోతే ఇద్దరికి తేడా 9.8% అవును. గత ఎన్నికలతో ఆ! పోల్చుకుంటే. 2019లో. పోల్చుకుంటే. హ్మ్. అంటే అప్పుడు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు? జన్మభూమి కమిటీల ద్వారా చేసిన దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అసహించుకున్నారు. కంట్రోల్ చేయలేకపోయాడు. హ్మ్. దాని వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి 5% ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడేసరికి అది జగన్మోహన్ రెడ్డికి 10% అయింది. అంతే కదా! ఆ అయిపోయింది. పక్క 5 పోతే ఇంకొక 10 అవుతాయి. 10 అయింది. 10 అవుతాయి. అవును. ఇప్పుడు పరిస్థితి ఏంది? అదే క్యాలిక్యులేషన్ ఉంది ఇప్పుడు కూడా. హ్మ్. ఈ యొక్క వ్యతిరేక ఓటు శాతం మాకు లేనే లేదు. హ్మ్. అంతా మాకు అనుకూలమే. జనం రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి, ఎక్కడ ఓడిపోతాడో అని భయపడిపోయి ఓటేశారు. అని చెప్పి వైసీపీ చెప్తుంది. మేము 160 సీట్లు మా వరకు వస్తాయి హ్మ్. అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. హ్మ్. 25లో పార్లమెంట్లో మాకు 24 వస్తాయి, ఏదో ఒకటి వదులుతున్నారు. ఇలాంటి 23 వస్తాయి అంటున్నారు. అవును. కానీ ఇక్కడ ఎంతగా గమనించినా కూడా 82% వరకు పోలింగ్ పర్సెంటేజ్ పోయిందంటే హ్మ్. ఎప్పుడు కూడా నా అనుభవంలో ఈ ప్రభుత్వం దిగిపోవాలి అనుకుంటేనే ఎక్కువ శాతం పోలింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అవును. ప్రభుత్వం రావాలి అనుకుంటే ఈ ప్రభుత్వం రావాలి అంటే ఎవరిని అనుకుంటారు? కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు హ్మ్. అరే ఈ ఎంత కాలం ఉన్నా కూడా వీళ్ళు సరిగా పనిచేయడం లేదు, ఇది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నీతిగా నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ధైర్యవస్తుడు, ఇతను ఏమన్నా చేయగలుగుతాడేమో అని చెప్పి విపరీతంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతది. పెరిగి గెలుస్తాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి అలాగే గెలిచాడు. హ్మ్. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, తండ్రి పేరు చెప్పుకున్నాడు. దానికి తోడు ఇక్కడ అసంతృప్తి ఇటువైపు నుంచి తెలుగుదేశంలో. తెలుగుదేశం నుంచి. అందువల్ల ఏమైపోయింది, గెలిచాడు. ఒకసారి ఇప్పుడు చూద్దాం అతను ఏంటి కొత్త పరిస్థితి. కాదు, 5 ఏళ్ళు చూశారు కదా ఆయన పరిపాలన జనాలు హ్మ్. ఎలా పరిపాలిస్తున్నాడు. అంత కక్ష సాధింపు ధోరణి పరిపాలన జరిగిందా లేదా? వేల కేసులు పెడతారా ప్రతిపక్ష నాయకుల మీద? ఎక్కడన్నా చరిత్రలో ఉంది ఎప్పుడన్నా? రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు ఉన్నాడు, ఎప్పుడన్నా కేసులు ఇట్లా విపరీతంగా పెట్టాడా? సార్ నేను కూడా అదే మాట్లాడుతున్నాను. ఇదొక్కటే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఓకే, ఏంటి అనేది ఓకే. మాట్లాడదాం. ఎందుకంటే మీరు కడప జిల్లా వాసులు, మీరు కడపలో ఉన్నారు. ఆయన మీకు బాగా తెలుసు. మీరు కూడా చాలా పరిచితం ఆయనకి. సార్ ఒకటి అంటే మీరు అబ్జర్వేషన్‌లో ఇన్ని సంవత్సరాల జర్నలిజం ఫీల్డ్‌లో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అంటే ఏం చెప్పగలుగుతారు మీ మీ అంటే దృష్టిలో? నాకున్న సమాచారం మేరకు హ్మ్. ఒకటి సెంట్రల్ నిఘా వర్గాల నుంచి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా. రెండోది బీజేపీ కూడా ఓన్ నెట్వర్క్ ఒకటి ఉంది బీజేపీ. డెఫినెట్‌లీగా సార్. ఇక్కడ ఏం అంటే జరుగుతుందని వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం ఆ చేస్తారు కదా! నెట్వర్క్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్ళిద్దరిది సమానంగా ఉన్నాయి. హ్మ్. తెలుగుదేశానికి 90+5, హ్మ్. అంటే 90 తగ్గవు, హ్మ్. మళ్ళీ ఇంకొక 5 సీట్ల వరకు ఎక్కువ వస్తాయి. హ్మ్. అలాగే జనసేన పార్టీకి 10+3, 10 తగ్గవు, ఇంకో 3 3 పెరుగుతాయి. పెరగవచ్చు. హ్మ్. అలాగే బీజేపీకి 3+2,
3 కంపల్సరీ గెలుస్తారు. 3 పార్లమెంట్లు, 2 నేను అసెంబ్లీ. అసెంబ్లీల గురించి చెప్తున్నా. ఓ అసెంబ్లీ గురించి. పార్లమెంట్ ఓకే, ఓకే, ఓకే. అసెంబ్లీ గురించి. కన్నోట్ కనిపి ఓకే. బీజేపీ సారీ, సారీ. అసెంబ్లీ నాకు కూడా అర్థమైంది, అర్థమైంది. అసెంబ్లీ 10 సీట్లు పోటీ చేసేది ఓకే సార్, ఓకే సార్. 3 3+2. 3+2 రావచ్చు. హ్మ్. ఇప్పుడు 2% యూత్ ఏదైతే ఉందో హ్మ్. వాళ్ళ వర్షన్ వరకు ఏంటంటే మాకే పడ్డాయి ఓట్లు, మేము యూత్ని అట్రాక్ట్ చేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ యూత్ను ఎవరిని ప్రశ్నించినా కూడా మాకేమి ఉద్యోగాల అవకాశాలు మేము మెరుగుపడలేదు, ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ సంగతి వదిలేయండి. మేము 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాము, లేదంటే 4.5 లక్షల మందికి వాలంటీర్ల పోస్టులు ఇచ్చాము, గ్రామ సచివాలయ సిబ్బందిని పెట్టాము అంటే అందరితో అయిపోలే కదా. హ్మ్. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అవును. వాళ్ళకంటే ఇళ్ళ శాతం ఎక్కువ ఉంది. అవును సార్. వీళ్ళందరూ ఎవరికి ఇచ్చినట్టు? ఈ 2% ఓట్లు కూడా వ్యతిరేకంగా పడి ఉంటే హ్మ్. నేను చెప్పిన ఈ ఫిగర్ కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. అది క్లారిటీ రావడంలే, వాళ్ళకు రాలేదు. హ్మ్. నేనైతే నా ఓన్గా విచారిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ నిరుద్యోగుల కూడా వ్యతిరేక ఓటే పడింది అని అన్న సమాచారం నాకైతే ఉంది. ఓకే సార్. అంటే మీరు చెప్పిన ప్రకారం 90 మినిమం వేసుకుందాం సార్. 90, 10, ఒక 3. ఓకే. 13 అదొక 90. 103 88 మ్యాజిక్ ఫిగర్. మ్యాజిక్ ఫిగర్. డెఫినెట్లీ కూటమి అధికారంలోకి వచ్చిన పరిస్థితి.